వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న ఏజ్‌లోనే గ్రే హెయిర్ చూస్తా ఉన్నాం. హెయిర్ ఫాల్ చూస్తా ఉన్నాం. సో, అలాంటి వారికి బ్లడ్ సర్క్యులేషన్‌ని హెయిర్ సైడ్‌కి అంటే మన తలకి రక్త ప్రసరణని పెంచే విధంగా కొన్ని రకాల ఆక్యుపెంచర్ పాయింట్స్‌ని మనం యాక్టివేట్ చేసామంటే మీ తెల్లబడిన వెంట్రుకలు నల్లగా మారతాయి. అది కూడా సర్టెన్ ఏజ్ వరకే అని చెప్పేసేసి ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. ఇంతకు ఆ పాయింట్స్ ఏంటి అనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్ నియర్లీ 8,00,000 వరకు అయితే దగ్గరగా మన వీడియో రీచ్ అయింది. అంటే గతంలో మనం చేసిన వీడియో ఒక 4 డేస్, 5 డేస్ బ్యాక్ ఈ గ్రే హెయిర్ గురించి. సార్ ఇప్పుడు సారు ఒక పాయింట్ చెప్పారు కదా! ఆ పాయింట్‌ని మేము యాక్టివేట్ చేస్తున్నాం. నిజంగానే మాకున్న వైట్ హెయిర్ అనేవి బ్లాక్ అయిపోతాయా? అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో, అది ప్రూవెనా అండి అసలు? ఆక్యుపంక్చర్‌లో ఏంటంటే ఒక బ్యూటీ ఏంటంటే సార్. ఇట్ ట్రీట్స్ రూట్ కాజ్. ఓకే. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు నల్ల చేయడం ఎలా అన్నాం అనుకోండి. రంగేస్తే నల్లగైపోతుంది. రంగేస్తే అయిపోతుంది. నల్లగైపోతుంది కదా! ఇది పై పూతలు లేదా మేకప్‌లు వాటి ద్వారా చేయొచ్చు. లేదంటే విగ్గు, లేదంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇలా అనేక మార్గాలున్నాయి. యెస్. కానీ బాడీ తనకు తాను రిపేర్ చేసుకునే సిస్టమ్ రూట్ కాజ్ ఎక్కడో ఒకటి ఉంటుంది. అవును. అది అనేక తక్కువ వైద్య విధానాలు ఈ రకమైనటువంటి మౌలికంగా మూలాల్లో నుంచి మార్పులు తీసుకురాగలుగుతాయి. ఓకే. అందులో చెప్పుకోదగ్గది ఆక్యుప్రెషర్. చాలా ట్రెడిషనల్ మెడిసిన్ ఇది, వైద్య విధానం 5000 ఇయర్స్ నుంచి ఉంది. సో ఏంటంటే ఇది యాక్చువల్లీ ఎందుకు వస్తుంది గ్రే హెయిర్ అనే దాని మీద మనం చాలాసార్లు చెప్పాము. సార్. ఈ హెయిర్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కిడ్నీ ఎసెన్స్. కిడ్నీ అనే ఒక ఆర్గాన్లో ఉన్నటువంటి పుట్టుకతో వచ్చేటటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని జింగ్ అంటారు. జింగ్ చైనీస్ దాంట్లో. ఎస్సెన్స్ అంటాం, సారం. ఆ కిడ్నీ యొక్క సారం పుట్టుకతోనే వస్తుంది కొంచెం. తర్వాత మనం ఆహారం ద్వారా, మన యాక్టివిటీ ద్వారా, మన డయట్ ద్వారా కొంత సమకూర్చుకుంటాం. ఇది తర్వాత వచ్చేది. కానీ పుట్టుకతో వచ్చే ఎస్సెన్స్ ఉంటుంది కదా, అది మన లైఫ్ లాంగ్ ఉంటుంది. అది పూర్తిగా అయిపోయినప్పుడు మన జీవితం పూర్తి అయిపోతుంది. సో కిడ్నీ అనేది అంత వైటల్ అండ్ మన వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద లైఫ్. మన జీవితాన్ని పునాది కిడ్నీ. అది ఆ సారం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి హెయిర్ యొక్క హెల్త్ని కంట్రోల్ చేస్తుంది. ఇంగ్లీష్ అదర్ అలోపతి వైద్య విధానాల్లో దానికి డెఫినేషన్ వేరువేరుగా ఉంటాయి. దీనికి కానీ కలర్ ఎందుకు వస్తుంది, ఏ విటమిన్ల వల్ల వస్తుంది, అలా చెప్తారు. కానీ కిడ్నీ అనే ఒక ఎసెన్స్ వల్ల వస్తుంది అనేది TCM, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వెర్షన్ ఇది. ఇది ఒకటి. రెండవది లివర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే లివర్ స్టోర్స్ ద బ్లడ్ అండ్ లివర్ మూవ్స్ ద బ్లడ్. మూవ్ చేయగలుగుతుంది. ఎనర్జీ కూడా చి అంటే ఎనర్జీ చైనీస్లో. ఇట్ మూవ్స్ ద చి. ఆ ఎనర్జీని మూవ్ చేయగలుగుతుంది, బ్లడ్ను కూడా మూవ్ చేయగలుగుతుంది. సో అది కనుక ప్రాపర్గా ఈ హెడ్ భాగంలో, స్కాల్ప్ భాగంలో, ఈ పైన ఏం లేదు యాక్చువల్గా. లోపల నుంచి అందే సారాలు, న్యూట్రిషన్, పోషణ, దాని ఎనర్జీ, బ్లడ్ ఫ్లో ఇక్కడ సరిగ్గా అందినప్పుడు ఈ కుదుళ్ళు, హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి. బలమైన కురులు, అందమైన కురులు, నల్లని చిక్కని కురులు, అవి రావడానికి ఏంటంటే బేసిక్ లోపల నుంచి ఆర్గాన్ లెవెల్లో నుంచే దీని యొక్క పునాదులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సో అందుకని దానికి ముఖ్యంగా ఏంటంటే ఒక ఆక్యుపంచర్ పాయింట్లో ఒకటి ఇక్కడ DU పాయింట్ అని చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను. DU20 హైయెస్ట్ పాయింట్, తల మీద టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఇది హ్యూమన్ బాడీ అనుకున్నప్పుడు బ్రహ్మరంధ్రం దగ్గర బ్రహ్మ కమలము, బ్రహ్మరంధ్రం అంటే హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఈ చెవిలో నుంచి ఇలా స్ట్రైట్ పైకి వస్తాము, ఇలా నోస్లో నుంచి ఇలా పైకి వస్తాము. ఈ రెండు పాయింట్లు ఎక్కడ కనెక్ట్ అవుతాయో అక్కడ ఉంటుంది DU20. ఇది ఏం చేస్తుందంటే 100 పాయింట్స్ని మీట్ చేస్తుంది. అది 100 ఆక్యుపంక్చర్ పాయింట్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది. అందువల్ల చాలా పవర్ఫుల్ పాయింట్ అది. ఇది హెడ్ యొక్క హెల్త్ని, ఇక్కడ డిజినెస్ ఉంది, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు, తల తిరిగినట్టు ఉంటుంది, బ్రెయిన్ ఫాగీగా ఉంటుంది, ఎనర్జీ ఉండడం లేదు, ఎప్పుడేదో మెమరీ డల్గా ఉంటుంది, మెమరీ సరిగా ఉండడం లేదు, ఇలా అనేక సమస్యలు చెప్పండి కాక. బ్రెయిన్ సంబంధించినవి, మెదడు సంబంధించినవి, హెడ్ సంబంధించినవి అన్నీ కూడా ఈ పాయింట్ కవర్ చేయగలుగుతుంది. అట్లే ఈ హెయిర్ హెల్త్, ఇక్కడ ఉన్నటువంటి గ్రే హెయిర్ కానీ, ఈ మిగతా హెయిర్ ఫాల్ కానీ. హెయిర్ ఫాల్ అంటే ఇప్పుడు పోషకాలు అందక హెయిర్ ఊడిపోవడము, లేదా పల్చబడము, లేదా విరిగిపోవడము, లేదా బాల్డ్ హెడ్ కావడము,
అదే. లేదా డాండ్రఫ్ రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ దీని సరైన పోషణ లేకపోవడమే. ముందు ముఖ్యంగా మనం ఇంకొకటి ఏం చేసాం, మర్చిపోయిన విషయం ఒకటి ఉంది, అదే కొబ్బరి నుండి పెట్టుకోవట్లేదు. అవునవును. ప్యూర్ కోకోనట్ ఆయిల్ మర్దన ఇక్కడ చేయడం ద్వారా కూడా ఏమవుతుందంటే అది డీపర్ లెవెల్ వెళ్ళి ఇక్కడ నరిష్మెంట్ పోషణ చేయగలుగుతుంది. అది కొంతవరకు హెల్ప్ అవుతుంది మనకు. పైకి ఇలా 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 అంటంగా మసాజ్ కూడా ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది, కరెక్ట్ టాప్ లో ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మీరు చెప్పిన పాయింట్ DU20 ని మామూలుగా ఇట్లా మనం ప్రెషర్ చేయాలా? ప్రెషర్ ఆయిల్ వేసుకొని మెల్లగా ఇలా 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 చేయడం ద్వారా ఏమవుతుందంటే అట్లా ఎంత రోజుకి ఎన్నిసార్లు చేయాలి సార్? రోజుకు 2 సార్లు చేయొచ్చు, అంటే చేసిన ప్రతిసారి 1 నిమిషం 2 నిమిషాలు చేయొచ్చు. లైట్ ఎక్కువ గట్టి కొట్టొద్దు, ఇది మన తలకాయ కదా, తల మీద గట్టి కొట్టొద్దు, మెల్ల ప్రేమతో కొట్టాలి, అలా 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 చేయాలి. ఇది ఒక పాయింట్. రెండవది ఏంటంటే కాళ్ళల్లో ఉంది, అదేంటంటే వాటర్ ఎలిమెంట్ అన్నాం కాబట్టి UB65 యూరినరీ బ్లాడర్లో, అంటే యూరినరీ బ్లాడర్లో ఏమవుతుందంటే ఈ హెడ్ మొత్తం కూడా ఈ లైన్స్ అన్ని కూడా GB గాల్ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ లైన్సే ఉంటాయి ఎక్కువ మేజర్గా. సో ఇది మనకు హెల్ప్ అవుతుంది అక్కడ. అది కూడా ఏం చేస్తున్నాం, మన ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇందా కిడ్నీ అనుకున్నాము, రెండవది లివర్ యొక్క హెల్త్ అనుకున్నాం. X65 అనే పాయింట్ ఏంటంటే మళ్ళీ అది కూడా లివర్ రిలేటెడ్. సో వాటర్ అండ్ లివర్ రెండు కలిపిన పాయింట్ UB65. అది ఇక్కడ ఈ పాయింట్ చాలా వరకు కవర్ చేస్తాయి, ఆ 2 మెరిడియన్స్. అది కాళ్ళలో ఉంటుంది UB65. ఇప్పుడు అది ఒకటి లైవ్ ఒక డెమోలో చూపిస్తాం. ఈ UB65 అనే పాయింట్ కాళ్ళలో ఉంటుంది, మన చిటికెన వేలు దగ్గర ఉంటుంది. అది లైవ్ లో ఒకసారి చూపిస్తే మన వాళ్ళు చాలా క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇది ఈ లాస్ట్ చిటికెన వేలు ఇక్కడ ఫస్ట్ జాయింట్. ఇది ఈ చిటికెన వేలు ఎండ్లో ఒక జాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో జాయింట్ ఉంది, ఎండింగ్. అంటే ఇప్పుడు 2 జాయింట్లు ఎలా గుర్తుపట్టాలి, ఎలా రావాలి కిందికంటే ఇక్కడ ఈ వైట్ పోర్షన్, ఇక్కడ డార్క్ పోర్షన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో వచ్చినప్పుడు ఇంకొక జాయింట్ ఉంది ఇక్కడ, ఈ బోన్ ఎండింగ్ లో ఈ యొక్క బోన్ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇది UB65 అనే పాయింట్. ఈ 65 అనే పాయింట్ ఏంటంటే యూరినరీ బ్లాడర్ వాటర్ ఎలిమెంట్ ని ఇటు లివర్, రెండింటిని గాల్ బ్లాడర్ అంటాము, గాల్ బ్లాడర్ రిలేటెడ్ టు లివర్. సో ఈ రెండింటిని కలపడం ద్వారా హెడ్ ని కవర్ చేస్తుంది. మన హెడ్ యొక్క హెల్త్, హెయిర్ యొక్క మెయిన్ చాలా వరకు వీటితో పాటుగా డైట్ కూడా ఇంపార్టెంట్ అంటుంటారు కదా. ఎందుకంటే ఈ హెయిర్ కి మంచి పౌష్టిక ఆహారం ఏదైనా ఉంది అని అంటే బాదం అంటుంటారు, బాదం పప్పు తినాలి అని. అది ఎంతవరకు నిజమే అంటారు? అది ప్రోటీన్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ లో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ మంచి పోషకాలకు దాన్ని అందించగలుగుతుంది. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఈ వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవడానికి మనం పై రంగులు అద్దితే సరిపోదు. సో చిన్న ఏజ్లోనే నిజంగా ఇట్లాంటివి వచ్చాయని అంటే ఈ కలర్స్ వేసి మళ్ళీ దాని నుంచి స్కిన్ డిసీజెస్ తెచ్చుకునే దానికంటే ఇట్లాంటి పాయింట్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అని చెప్పేసి జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. లేదు మేము ఇవి చేసుకున్నాము, మాకు కొద్దిపాటి రిజల్ట్స్ మాత్రమే కనపడ్డాయి, దీనికి సంబంధించి పూర్తి ట్రీట్మెంట్ మేము తీసుకోవాలనుకుంటున్నాం అంటే కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసేసి వీడియో కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో వీడియో కాల్లోనే ట్రీట్మెంట్ కూడా చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే US UK నుంచి కూడా చాలామంది క్లయింట్స్ అయితే జనార్దన్ ఆచార్య గారికి ఉన్నారు. మీరు ఒకవేళ మేము హైదరాబాద్లో లేము, తిరుపతిలో, వైజాగ్లో, లేదు ఢిల్లీలో ఇట్లా ఉన్నాము అని అన్న కూడా మీరు వీడియో కాల్ ద్వారా ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.